హలో గాయ్స్, వాట్ యూ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మా ఫ్రెండ్ గారు చాయ్ తాగడానికి వెళ్తున్నాం ఫిష్ హౌస్కి. సో అని పికప్ చేసుకోవాలి ఇప్పుడు. గాయస్ అందరూ వీడియోలు చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేరు గాయస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను వచ్చే సండే వెళ్తా శ్రీశైలం వాక్. ఓకేనా? ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్. దోసి అని మీద వచ్చేసిన వెయిట్ చేస్తుండు. ఇక్కడ వెయిట్ చేస్తుండు. ఈ శివాబాయ్ చేసినారా భయ్? ఏముందిలే, ఇప్పుడు పోయి చాయ్ తాగి మొత్తం రిలాక్స్ అయిపోవాలి. ఏమంటావు? రిలాక్స్. అంతేరా బాబు. మనకి ఏమన్నా కావాలంటే పోయి చాయ్ తాగుడు అంతే. ఏ ముచ్చట్లున్నా చాయ్లే. ఏమంటావు? చాయ్ 10 మంది కలిసి పోయి కూర్చున్నా కూడా ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ తాగుతారు. పోయి చాయ్ తాగుదాం పార్రా పోయి అంటారు. చాయ్దే అయిపోయింది మొత్తం దునియా. అందులో చాయ్ చాయ్ అంటారు. అంతే అంటావా? ఓకే అయితే. నాకేడుంది బాయ్ పిల్ల, నువ్వు పిల్ల అంటావు. ఇగో ఈ పిల్ల చూడు కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది బాయ్. ఇగో గుద్దేస్తా ఇప్పుడు కొంచెం అయితే. ఏమంటావు? ఉమెన్ అంటావా ఖాళీ? మళ్ళీ ఏంది February 14 కూడా వస్తుంది. మళ్ళీ నీదేంది మళ్ళా బజరంగ్ దళ ఖాళీ కట్టెలు పట్టుకొని కూడామా? 2 కట్టెలు వేసుకోదామా? నన్నెందుకు కొడతావు అయ్యా నువ్వు? నేనెందుకు కొడతారు అయ్యా? సరే అయితే డన్. చోరు పోలీస్ ఆడదాం అయితే ఇద్దరం. నేను నీకెందుకు చెప్తా అప్పుడు? ఫస్ట్ పోవడానికి సయ్యా సయ్యా సరే అయితే ఓకే. చూడండి శివాబాయ్ ఖాళీ 14 ఫెబ్రవరి రోజు బజరంగ్ దళ్ లెక్క తిరుగుతాడంట. తిరిగి అందరిని వేసుకుంటాడంట మళ్ళా. సరే చూద్దాం ఎంతమంది వేసుకుంటాడు ఆ రోజు. కూడా అయితే ఏముంది, మనం శివాబాయిని వేసుకొని వ్లాగ్ చేసుకుందాం. ఆ రోజు కూడా వెనకాల వేసుకొని శివాబాయి కట్ట పట్టుకుంటాడు. మనం ఉరికిపిస్తూనే ఉందాం మొత్తం బండి మీద. ఇట్లా వ్లాగ్ నడుస్తూనే ఉంటుంది. వెళ్ళాలి. అదే ఇక ఈ సండే వస్తుంది బాయ్. మనం మంచి కంటెంట్ క్రియేట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి, మన వీడియోలు చూసి అందరికి మంచిగా వీడియోస్ క్రియేట్ చేద్దాం. మంచి ప్లేసెస్కి వెళ్దాం, తిరుగుదాం. ఈ సండే అయితే మన వాళ్ళు మంచి సబ్స్క్రైబ్ వచ్చింది అనుకో బాయ్, శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నా. మన వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చూద్దాం, ఇక సపోర్ట్ చేయండి. సో ఈరోజు ఎందుకో మళ్ళా శివబాయ్తో ఉంటే ఖాళీ ఎగ్జైట్మెంట్ మస్తు వస్తుంది, మంచిగా వస్తుంది ఈరోజు వీడియో. అంతే బాయ్. నువ్వు అంటే ఇక రోజు నిన్నే వెనకాల వేసుకుంటా, రోజుగా నిన్నే వెనకాల కూర్చోబెట్టుకుంటా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే వేసుకోవడం అంటే అది కాదు బాయ్, సీట్ వెనకాల కూర్చోబెట్టుకుంటా. ఇక ఎట్లా మన ఎల్బీనగర్ తెలిసినారు కదా ఇది. శివాబాయ్ నువ్వు నీ కాలేజ్ ఇండే కదా చైతన్య? ఖాళీ శివాబాయ్ ఖాళీ ఆయన ప్రైమ్ లా ఖాళీ ఇలా అల్లాడిచ్చింది ఖాళీ చైతన్యపురి. ఈడ చైతన్య ఏ కాలేజ్ అది? శ్రీ చైతన్య. ఒకటి ఏది వచ్చినావా నీకు? ఒకటి అదేలే. ఇప్పుడు దేంట్లో మళ్ళీ అవినాశా? అంతే. అది ఇది మొన్న ఏమో సినిమా వచ్చింది చూడు, నారాయణ నర్మ మురారిలా. బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ ఎందుకు తీసుకుని వాళ్ళకే తెలియాలంటారు. అట్లా ఉంది ఇప్పుడు.
అదే డిగ్రీ అంటారు కదా గొర్రెలు లెక్క. కాదు కాదు మౌలి టాక్స్ అది ఆ, ఉంటారు. డిగ్రీ ఎందుకు తీసుకున్నారు? చదువు రాని వాళ్ళు తీసుకుంటారు డిగ్రీ అది. అదే ఎటు తీసుకున్నా పచ్చడే. అదేలే. ఇప్పుడు ఒకటి బీటెక్ వెళ్తే ఇక అందరూ బీటెక్ బీటెక్ అనుకుంటే వెళ్ళిపోతారు. మస్తు ఇంకా చాలా ఉన్నాయి కదా వెళ్ళడానికి. మస్తు మంది అడిగినా ఆ, బీటెక్ ఎందుకు రా అంటే ఎవరు చెప్పాలి ఆన్సర్, ఆ, బీటెక్ అన్నారు అంతే. అదే మళ్ళీ అదే రొటీన్ అయిపోయింది. ఇక ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలి అంతే, ఎంసెట్ రాయాలి బీటెక్ చేయాలి అది మళ్ళా అదే డీపర్ అయి కూర్చోవాలి. అంతే. ఈ మధ్య ఆటోనమస్ కాలేజ్ కూడా మరీ ఓవర్లు చేసేస్తున్నాయి. ఏమంటారు కావాలని ఫెయిల్ చేస్తుర్రు, అదేందో అర్థం కావట్లేదు. బిజినెస్. ఇది వ్యాపారం. ఇది మరి మూవీస్ రావట్లేదు చక్కగా ఇప్పట్లో. ఈ మధ్య మూవీసే రావట్లేదు నిజంగా. అది మార్చిలో భగత్ సింగ్ అనుకుంటా కదా, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ 26th రోజు. పవన్ కళ్యాణ్ బాయ్. మార్చ్ ఉంది ఫుల్. ఉమ్. పారడైజ్ టాక్సిక్. చాలా సినిమాలు ఉన్నాయి కదా. అలా ప్యారడైజ్ ఏమంటాం అలా కొడుకు కథ అదేదో హిట్ కొడతా అనిపిస్తుంది నాకైతే. అనిపిస్తుంది నాకైతే. అదే అంటే అంత పెద్ద మాట పెట్టేసి అంటే టాటూ కూడా కొట్టించినంటే అంతే ఇక. అది మామూలు విషయం కాదు. కొడుకు అంట. అయినా నాని ఇక మంచిగా ఒప్పుకుండు కదా ఆయన అట్లా టాటూ కూడా వేయించడం. కానీ ఒప్పుకున్నంటే అదే. మినిమం గ్యారంటీ అలా అంతే అంటావా? maximum. అంతే మరి. నాని స్క్రిప్ట్ నాకు సెలెక్షన్ ఎక్కువ ఎట్లుంటది మరి highest నానిది? ఫిలిం అనిపిస్తుంది నానిది. ఏంది? నానిది హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం అవుతుంది అనిపిస్తుంది. అదే అదే అక్క ఇటు కూడా చూడాలి కొంచెం. ఫోన్లోనే మునుగుంటే ఎట్లా? ఫోన్లో మునగక, ఫోన్లో ఉండకు. అరే ఆటో కూడా చూడలే బాయ్. గుద్దేసేది ఆటో బ్రో, జర్ర ఉంటాయి అక్కని. ఇక ఫోన్లో బిజీ అయిపోతారు అందరు. వాడు ఎట్లా పడుతుండు, అరే అరే కాలు వెలిగింది. అరే ఏంది కాబట్టి ఇది ఫోన్లలో ఎట్లా అయిపోతున్నారు. ఒకటి కింద పడుతుండు, అది కూడా పాయింటే బాయ్. చూసిన అది కూడా చూడట్లేదు. కనీసం బడ్స్ అయినా పెట్టుకోవాలి. ఏమంటావు షోబాయ్? ఆ, వచ్చేసి పంపిస్తావు. అదిగో ఏడ పాక్ చేయడం కింద. శివాబాయ్ బిస్కెట్ తిను బాయ్. ఫస్ట్ చాయ్ టేస్ట్ చేద్దాం తర్వాత తీసుకెళ్ళి. రిలాక్స్. ఏమంటావు? రిలాక్స్. చెప్పు బాయ్ ఇంకా సినిమాల గురించి. నువ్వే చెప్పాలి. క్యూరియస్ దేనికి క్యూరియస్ గా ఉన్నావు అంటున్నావు? ప్యారడైజ్ అంటే ఈ ఇయర్లో అయితే అవే ఉన్నాయి. ఇంకొకటి డూమ్స్ డే. పక్కా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇక చింపేస్తున్నామంటావా? నెక్స్ట్ ఇయర్ స్పిరిట్ మనోడు మాత్రం చింపేస్తాం అంతే అంటున్నా. వంగ వంగ పెట్టేశారు అందరినీ ఇండస్ట్రీలో. ఇక వారణాసి అయితే ఇక చెప్పక్కర్లేదు, అది కూడా ఇండస్ట్రీ బాబు. అది కూడా బాబు ఎంట్రీ ఇస్తాడు ఇక. ఏమంటావు? జై బాబు అకాలి లోకల్ అని జై బాబు అంటావా? బాబు ప్రభాస్ మ్యూచువల్స్ కదా. ఫస్ట్ మంత్ మనది, సెకండ్ మంత్ బాబు. ఏమంటావు? 2 months అసలుకి ఏమంటారు ఎక్సైట్మెంట్తో ఉంటారు మనుషులంతా. టికెట్లు దొరకడమే చూడాలి, ఎట్లయినా సంపాదించాలి టికెట్లు. నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఇయర్ లెక్క ఫీల్ అయ్యి ఎగ్జైట్ అవుతారు అందరు. అట్లే ఉండాలి. మినిమం ఉంటుంది ప్రభాస్ అంటే, బాబు ఉంటుంది. అరే స్పిరిట్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ సన్ను త్రివిక్రమ్ సన్ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్. అవును స్పిరిట్ చూసిన స్పిరిట్కి కదా. స్పిరిట్ అదే మంచి పని చేస్తారు అందరూ. హీరోలు అట్లా అవుదాం అనుకుంటారు కానీ వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు. అంటే ఇప్పుడైతే డైరెక్టర్ జనరేషన్ నడుస్తుంది కొన్ని రోజులు. మంచిదే అది. అప్పట్లో అయితే హీరోస్కి నేమ్ వస్తుండే, ఇప్పుడైతే డైరెక్టర్స్ కూడా లైక్ సందీప్ రెడ్డి వంగ. అసలుకి సందీప్ రెడ్డి వంగకు వచ్చినంత క్రేజ్ రాలేదు.
ఇక రాజమౌళి అంటే ఫస్ట్ నుంచే రాజమౌళి అసలు వేరే లెవెల్ అది కానీ బట్ వానికి సందీప్ రెడ్డి హీరో లెవెల్ క్రేజ్ ఉంది సందీప్ రెడ్డి వంగకి. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే హీరోని చూసి పోతారు, కొంతమంది ఇప్పుడు డైరెక్టర్ని చూసి పోతారు. అదే సందీప్ రెడ్డి బాగా శోభాయ్ నువ్వు తెలుసా, నేను ఫోన్ చూస్తే నాకు ఒకసారి బాగా అనిపిస్తుంది తెలుసా. నేను చూడు ఎట్లా డిస్ప్లే అంతా వలిగిపోయింది కదా, మళ్ళీ గుర్తు చేసినాం చేయాలి కదా. ఇప్పిస్తా బాయ్ వాళ్ళు కూడా చూసారా సార్ ఏమంటారు ఆగట్లేదా రెబల్స్గా అంతే అండి ఆగరుగా. అంతే మరి గాయస్ ఇప్పుడే పిస్తా హౌస్లో చాయ్ తాగేసినాం, మంచిగా రిలాక్స్గా ఉంది. కొన్ని ముచ్చట్లు వేసుకొని ఏమంటావు బాయ్? వాసన భరించారు. సరే గాయస్ ఇక అయిపోయింది ఈరోజుకి ఇంతే. డూ సబ్స్క్రైబ్, అందరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో. చూసినాక ప్లీజ్ జర సపోర్ట్ చేయండి, ఓకేనా?